సామ్‌సంగ్ వచ్చేసి ఒక కొత్త బడ్జెట్ 5G మొబైల్ లాంచ్ చేసింది. ఇది మనకు రూ. 10,000 బిల్ అవుతుంది. ఈరోజు వీడియోలో ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి? దీని ప్రైస్ ఎంత? మనకి ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదా అనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్తలో మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొబైల్ గురించి మాట్లాడితే ఈ మొబైల్ వచ్చేసి సామ్‌సంగ్ గెలాక్సీ F06 5G. ఇది మనకు ఎఫ్ సిరీస్ నుంచి వస్తుంది. ఇది వచ్చేసి ఒక బడ్జెట్ 5G మొబైల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ సామ్‌సంగ్ F06 5G సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిజైన్ మనకు చాలా సింపుల్ డిజైన్‌తో వస్తుంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్. దాంతో పాటు దీంట్లో 2 కలర్స్ వస్తాయి. ఈ 2 కలర్స్ కూడా చూడడానికి బాగానే ఉన్నాయి. ఓవరాల్ దీంట్లో డిజైన్ మాత్రం చాలా సింపుల్‌గా ఉంది. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడితే దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. ఇది ఫుల్ హెచ్‌డీ డిస్ప్లే కాదు. ఇది ఒక మైనస్ పాయింట్ ఈ మొబైల్‌లోన. దాంతో పాటు దీంట్లో రిఫ్రెష్ రేట్ కూడా 60 హెర్ట్జ్ మాత్రమే ఇస్తున్నారు. ఇది కూడా చాలా యావరేజ్. మనకి ఈ బడ్జెట్‌లో మినిమమ్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అని ఇవ్వాలి. ఇది మాత్రం మనకు 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్. దాంతో పాటు డిస్ప్లే వచ్చేసి ఓన్లీ హెచ్‌డీ ప్లస్ మాత్రమే. ఇవి 2 కూడా మైనస్ అని చెప్పొచ్చు ఈ డిస్ప్లేలోన. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 ఎంపీ మెయిన్ కెమెరా వస్తుంది. దాంతో పాటు 2 ఎంపీ డెప్త్ కెమెరా. మనకు మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది. మనకు డీసెంట్ ఫోటోస్, డీసెంట్ వీడియోస్ అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. సెల్ఫీ కెమెరా వచ్చేసి 8 ఎంపీ వస్తుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక మంచి డీసెంట్ కెమెరాస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్. ఇది మీడియాటెక్ నుంచి ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరు డైలీ యూస్‌కి ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌కి, మూవీస్ చూడడానికి ఒక మంచి ప్రాసెసరే. మీకు జనరల్ యూస్‌కి ఎక్కువైతే ల్యాగ్ ఉండదు. స్మూత్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ప్రాసెసర్ మాత్రం ఒక మంచి ప్రాసెసర్ వచ్చేసినారు ఈ 10,000 రూపీస్‌లోన. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వస్తుంది. ప్లస్ 25 అవర్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనకి ఈ మొబైల్ బాక్స్‌లో చార్జర్ అయితే రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు చార్జర్ అనేది సెపరేట్‌గా బై చేయాలి. అది వచ్చేసి మనకు 1300, 1200 పడుతుంది సెపరేట్ చార్జరు. మనకి బాక్స్‌లో ఓన్లీ మొబైల్ దాంతో పాటు కేబుల్ మాత్రమే వస్తుంది. చార్జర్ అయితే రాదు. నెక్స్ట్ దీంట్లో మనకు అప్డేట్స్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు 4 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి. 4 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తాయి. ఇది మాత్రం ఈ బడ్జెట్‌లో ఒక మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు ఒక బడ్జెట్ మొబైల్‌లో 4 ఇయర్స్ అప్డేట్స్ అంటే ఇది చాలా మంచి ఫీచరు. మనకి సామ్‌సంగ్ బ్రాండ్ తప్ప మిగతా వేరే ఏ బ్రాండ్ కూడా ఇలాంటి అప్డేట్స్ అయితే ఇయ్యదు. అది కూడా ఒక బడ్జెట్ మొబైల్‌లో. ఇది ఒక మంచి ఫీచర్ ఇది. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 4 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ ఇంటర్నల్ వచ్చేసి 10,000 రూపీస్ పెట్టినారు. నెక్స్ట్ మనకు 6 జీబీ ర్యామ్ ప్లస్ 128 వచ్చేసి 11,500 రూపీస్ పెట్టాల్సి ఉంది. ఇప్పుడు ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదంటే ఈ మొబైల్ మాత్రం తీసుకోవద్దండి. ఎందుకంటే దీంట్లో ఫీచర్స్ మనకు అంతేం లేవు. మెయిన్‌గా దీంట్లో డిస్ప్లే మైనస్ అని చెప్పొచ్చు. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్‌డీ ప్లస్ డిస్ప్లే అంటే ఇది కొద్దిగా యావరేజ్ అని చెప్పొచ్చు డిస్ప్లే. దాంతో పాటు బాక్స్‌లో చార్జర్ కూడా రాదు. మీరు అడిషనల్ మరి 1000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకొని చార్జర్ అయితే కొనాలా 25 వాట్స్. ఇవి మెయిన్‌గా ఈ మొబైల్‌లో మైనస్ అని చెప్పొచ్చు. అది కూడా మనకు 10,000 రూపీస్‌లోన. ఇదే బడ్జెట్‌లో మనకి ఇంకా వేరే బెటర్ మొబైల్స్ కూడా ఉన్నాయి. మోటరోలా నుంచి మోటరోలా G35 ఉంది. దాంట్లో ఫీచర్స్ ఇంకా బెటర్ ఉన్నాయి. దాంట్లో మనకు ఫుల్ హెచ్‌డీ డిస్ప్లే వస్తుంది. దాంతో పాటు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్. నెక్స్ట్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్. ఓవరాల్ దాంట్లో ఫీచర్స్ చాలా బాగున్నాయి. మోటరోలా G35లో. దాంతో పాటు మనకు ఐక్యూలో కూడా ఒక మంచి మొబైల్ ఉంది. ఇది వచ్చేసి ఐక్యూ Z9 లైట్ 5G. ఇది కూడా మనకు మంచి ఫీచర్స్‌తోని వస్తుంది. అది మనకు 10,500 రూపీస్‌కి వస్తుంది. ఓవరాల్ మనకు అది కూడా ఒక మంచి మొబైలే. మీరు ఒకవేళ 10,000 రూపీస్‌లో ఒక మంచి మొబైల్ కొనాలనుకుంటే మోటరోలా G35 కానీ, ఐక్యూ Z9 లైట్ కానీ తీసుకోండి. ఇవి 2 కూడా మంచి ఆప్షన్సే. ప్రెజెంట్ మనకి సామ్‌సంగ్ గెలాక్సీ F06 మాత్రం తీసుకోవద్దండి. దీంట్లో ఫీచర్స్ మనకు అంత యావరేజ్‌గానే ఉన్నాయి. ఇంతే గైస్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్